డాక్టర్ ఇంకొక పెద్ద సమస్య ఏంటంటే ఆత్మహత్యలు. స్టూడెంట్స్ దగ్గర నుంచి హౌస్ వైఫ్స్ కానివ్వండి, సినిమా ఇండస్ట్రీలో కానివ్వండి, పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్స్ వరకు చాలామంది సూసైడ్కి వెళ్ళిపోతున్నారు ఈ మధ్య. మెంటల్ ప్రెషరు మరి ఏమో. అసలు వాళ్ళ మానసిక పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? కాస్త దీని గురించి చర్చించుకోవాలి మనం ఖచ్చితంగా. వివరంగా చెప్పండి డాక్టర్. సో డెఫినెట్గా అండి, మీరు చెప్పినట్టుగా సొసైటీలో చూస్తున్నాము అన్ని లెవెల్స్లో. ఓకే, ఎంత క్వాలిఫికేషన్ ఉన్నా, ఎంత పొజిషన్ ఉన్నా, ఎంత డబ్బులు ఉన్నా, ఓకే, ఏదో ఒక సందర్భంలో ఈ సూసైడ్కి దారి తీస్తున్నాయండి. ఓకే, ఈ విషయం గురించి అందరూ తెలుసుకోవాలండి. తెలుసుకుంటే ఈ ప్రాబ్లం జరగకుండా ఉంటుందండి. ఇవాళ ఈ విషయ పరిజ్ఞానం లేక చాలామంది సూసైడ్ చేసుకుంటున్నారు. నేను దీని మీద చాలా స్టడీ చేశాను, 21 years స్టడీ చేశానండి. అసలు ఎందుకు సూసైడ్ చేసుకున్నారు? ఇప్పుడు ఎవరైనా తెలియక చేస్తున్నారని అర్థం ఉంది. కానీ చదువుకున్న వాళ్ళు, క్వాలిఫికేషన్ ఉండి, ఇంత డబ్బులుండి, మనం ఏమనుకుంటాం, ప్రపంచం చూసి డబ్బులుంటే హ్యాపీగా ఉండొచ్చు అనుకుంటాం కదా మనం. అయినా ఎందుకు చేసుకుంటున్నారని బాగా స్టడీ చేశారు. ఈ ప్రాబ్లం అయినప్పుడు, సూసైడ్ జరిగినప్పుడు ప్రెజర్తో చేసుకున్నాడు, ఫెయిల్ అయి చేసుకున్నాడు, ఇలా కొట్టిపారేస్తున్నారే కానీ అసలు దీనికి సొల్యూషన్ ఏంటి అనేది ఎవరికి అవగాహనలోకి రావట్లేదు. ఎందుకు రావట్లేదంటే, ఇప్పుడు ఎవరైనా సూసైడ్ చేసుకున్నప్పుడు టీవీ ప్రోగ్రామ్స్ పెడుతున్నారే కానీ అసలు జరగకుండా ఉండాలంటే ఏం చేయాలని ఒక ప్రోగ్రామ్ రావట్లేదు. మన దాకా వస్తే గానీ దాన్ని ఎఫెక్ట్ గా చూడట్లేదు. ఆ జరిగిన ఆయన్ని మళ్ళీ చూపించి చేస్తున్నారు తప్పితే అసలు జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి అన్నది ఎవరిని ఏర్పట్లేదండి. అది ఇప్పుడు మీ ద్వారా మన వ్యూవర్స్ బాగా తెలుస్తుందండి. నేను దీని మీద బాగా 20 years స్టడీ చేసి నేను లాస్ట్ 21 yearsలో కొన్ని వందల మందికి ఈ సూసైడ్ థాట్స్ నుంచి బయటికి తీసుకొచ్చానండి. స్టూడెంట్స్ దగ్గర నుంచి హౌస్ వైఫ్స్, బాగా చదువుకున్న వాళ్ళు, పెద్ద పెద్ద చీఫ్ ఇంజనీర్స్ కూడా ఎవరు ఊహించరు. హై పొజిషన్లో ఉండి బాగా రిచ్ పీపుల్ వీళ్ళు సూసైడ్ చేసుకునే అవసరం ఉందా అన్నట్టుగా మీరు ఊహిస్తారు. అటువంటి వాళ్ళను కూడా నేను చక్కగా ఈ సైకోథెరపీ, సైకలాజికల్ కౌన్సిలింగ్ ద్వారా మంచిగా చేశారండి. వాళ్ళందరూ హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ 21 years రీసెర్చ్ తర్వాత ఈ సూసైడ్స్ గురించి నేను కొన్ని విషయాలు మీకు చెప్తానండి. కొన్ని ఫ్యాక్ట్స్ అంటామన్నమాట, కొన్ని నిజాలు జనాలకు తెలియాలండి. నేనేం చెప్తున్నానంటే, రీసెర్చ్ చేసిన తర్వాత పరిస్థితులు ఎలా ఉన్నా, ఎవరు ఎన్ని అవమానాలు చేసినా, మీకు బిజినెస్లో లాస్ వచ్చినా, లేకపోతే ఇంకేమైనా కష్టాలు, డిఫికల్టీస్ వచ్చినా, ఏమైనా ఇన్సిడెంట్ జరిగినా ఎవ్వరూ సూసైడ్ చేసుకోవాల్సిన అవసరము లేనే లేదు. ఇది అందరూ తెలుసుకోవాలండి. ఇది చెప్పడం చాలా సింపుల్. అది అక్కడికి వస్తుందండి. అందరూ తెలుసుకోవాలి, అవసరం లేదు. ఎందుకు లేదు అంటే అది కూడా చెప్తారు కారణం. ఎందుకు లేదు అంటే, ఇప్పుడు ఈ వ్యక్తి సూసైడ్ చేసుకోవడం వల్ల ఆ పరిస్థితులు మారుతాయా? మారవు కదా. పరీక్ష ఫెయిల్ అయ్యాడు, ఇప్పుడు పాస్ అవుతాడా? లేదు. మరి చేసుకునే ఉపయోగం ఏంటి? ఉపయోగం లేదు కదా. తర్వాత రెండవది, బిజినెస్లో నష్టపోయాడు. ఒక ఇంతమంది లాభం వస్తే మంచి మంచి కార్లు కొన్నాడు, అన్నీ పోయినాయి, ఇప్పుడు నష్టపోయాడు. సూసైడ్ చేసుకుంటే అన్నీ తిరిగి వస్తాయా? రావు కదా. మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక స్టూడెంటే ఉన్నాడండి, ఇంజనీరింగ్లో ఫెయిల్ అయ్యాడు అనుకుందామండి. ఫెయిల్ అయ్యి ఇప్పుడు ఏం ఆలోచనలు వస్తున్నాయంటే, మా దగ్గర మా పేరెంట్స్ చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు, ఇప్పుడు జాబ్ రాదు నాకు, ఫెయిల్ అయిపోయారు కాబట్టి, ఓకే, వాళ్ళ మొహం ఎట్లా చూసి వీళ్ళు ఏమనుకుంటారో వాళ్ళేమో ఆలోచనలు వచ్చేసి చివరికి ఏం చెప్పొద్దంటే సూసైడ్ చేసుకోమని చెప్పొద్దండి. ఈయన సూసైడ్ చేసేసుకున్నాడు అనుకుందాం కాసేపు. ఇప్పుడు బీటెక్ పాస్ అవుతాడా? లేదు కదా. పాస్ అవ్వకపోగా మరి బ్రతికున్న పేరెంట్స్కి కొత్త సమస్యలు సృష్టిస్తున్నాడా లేదా? ఎందుకంటే పాపం వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, తన జాబ్లోకి వెళ్ళి సంపాదిస్తే మనకు కొంచెం ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఇతను ఇప్పుడు చనిపోయాడు ఇతను. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాడు, బతికున్న పేరెంట్స్కి కొత్త సమస్యలు సృష్టిస్తున్నాడు. ప్లస్ వీళ్ళు ఎంతకాలం బాధపడతారు? జీవితాంతం మా కొడుకు మా కళ్ళ ముందు ఈ విధంగా చనిపోయాడు, తెలివి తక్కువదనంగా అని చెప్పేసి బాధపడుతూనే ఉంటారండి. నేనేం చెప్తానంటే, ఏ స్టూడెంట్ అయినా సూసైడ్ చేసుకోబోయే ముందు, నేను పరీక్ష పాస్ అవ్వటం లేదు, దీనివల్ల నా తల్లిదండ్రులు బ్రతికినంత కాలం నా వల్ల దుఃఖానికి గురవుతారు, కాబట్టి నేను ఈ పని చెయ్యకూడదు అన్న ఆలోచన రావాలండి. ఇది ప్రతి స్టూడెంట్లో రావాల్సిన ఆలోచన అండి. అదే ఒక హస్బెండ్, ఒక బిజినెస్ మ్యాన్ అన్నాడండి, లాస్ వచ్చింది, ఇప్పుడు సూసైడ్ చేసుకున్నాడు అనుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిజినెస్లో లాభం రాదు. మరి బ్రతికున్న భార్య పిల్లలు, మరి ఆయన తల్లిదండ్రులు, మిగతా ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళంతా నష్టపోతారు, వీళ్ళంతకాలం సఫర్ అవుతారు. అవునా కదా? సో కాబట్టి ఇది చాలా తప్పు, అవగాహన లేకుండా చేసే చర్య అండి. ఇంకో రెండో ఫ్యాక్ట్ ఏంటంటే, ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉందండి.
అవునగా చెప్పండి. ఖచ్చితంగా. ఖచ్చితంగా ఉంది. మీకు సపోజ్ పరీక్ష ఫెయిల్ అయ్యాడండి, ఎందుకు ఫెయిల్ అయ్యాడని మేము అనలైజ్ చేస్తాం. సబ్జెక్టులు అర్థం కాక ఫెయిల్ అయ్యాడా, రెగ్యులర్గా చదవకపోవటం వలన ఫెయిల్ అయ్యాడా, లేదా ఏమైనా సైకలాజికల్ ఇష్యూ ఉండి ఫెయిల్ అయ్యాడా అని చెప్పి ఐడెంటిఫై చేసి దానికి సొల్యూషన్ ఇస్తే ఇప్పుడు పాస్ అవుతాడు. అవును. అంతే సూసైడ్ చేసుకుంటే పాస్ అవ్వడు కదా. లేదు. మేమేం చెప్తున్నామంటే ఫైనాన్షియల్ ప్రాబ్లం కావచ్చు, రిలేషన్షిప్ ప్రాబ్లం కావచ్చు, దేనికైనా సరే ఒక సొల్యూషన్ ఉంది. అది మీకు తెలియకపోవచ్చు. మాలాంటి స్పెషలిస్ట్ దగ్గరికి వస్తే మేము దాన్ని బాగా థింక్ చేసి ఆలోచించి మీకు సొల్యూషన్ ఇస్తాము. ఆ సొల్యూషన్ ఉపయోగించుకోండి. ఇప్పుడు జీవితాన్ని పోగొట్టుకుంటే ఏమొస్తుంది? ఏమొచ్చుది? ఏం రాదు కదా, సొల్యూషన్ కాదు కదా. అవును. కాబట్టి ఈ విషయం అందరూ తెలుసుకో. అందుకని నేను అంది ఎవ్వరు సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఎందుకు లేదన్నారంటే ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంది కాబట్టి. అందుకని చేసుకోవాల్సిన అవసరం లేదు. తర్వాత మూడో పాయింట్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండి, అందరూ తెలుసుకోవాలండి, పిల్లల దగ్గర నుంచి పెద్దలంత వరకు. ఇది చాలా ఇంపార్టెంట్. ఎలాగంటే ఏ వ్యక్తి కూడా కావాలని తెలిసి ఆత్మహత్య చేసుకోడు. ఈ సీక్రెట్ చాలామందికి తెలియదు. ఆత్మహత్య కదా, అది ఎక్కడికి వస్తున్నా, కావాలని ఆత్మహత్య చేసుకోడు. మరి ఆత్మహత్యలు జరుగుతున్నాయి కదా, మరి ఎలా జరుగుతుంది అనేది క్వశ్చన్ మార్క్ అనమాట. మేమేం చెప్తున్నామంటే రీసెర్చ్ చేసి మన మెదడే ఆత్మహత్య చేయించుద్దండి. ఓకే, ఇది అసలు ఇదన్నమాట, ఇదే ఆత్మహత్య చేయించుద్దండి. ఈ సంగతి చాలామందికి తెలియదు. మనం బయటగా అనుకున్నాము ఇంత తెలివి తగ్గట్టు చేశాడు, ఇంత చదువుకున్నాడు, ఎంత పొజిషన్లో ఉన్నాడని. ఆయనకేం తెలుసు పాపం, ఇది చేపిస్తున్న సంగతి ఎవరికి తెలియదు కదా. ఇది ఎలా చేస్తుంది అది కూడా మీకు చెప్తాను. మన బ్రెయిన్ ఏం చేస్తుందంటే మన పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మన 5 సెన్స్ ఆర్గాన్స్ జ్ఞానేంద్రియాల ద్వారా బయట ప్రపంచంలో నాలెడ్జ్ తీసుకుంటుంది. తీసుకుని ఇక్కడ స్టోర్ చేస్తుంది. ఈ తీసుకున్న నాలెడ్జ్ ప్రకారమే ప్రతిరోజు మన జీవితం నడుస్తూ ఉంటుంది. యాక్చువల్గా మనం నడుపుతున్నాం అనుకోండి, మన బ్రెయిన్ నడుపుతుంది అనమాట. ఈ స్టోర్ చేసిన నాలెడ్జ్లో కనుక ఏదైనా రాంగ్ ఉందంటే, ఆ రాంగ్ కనుక యాక్టివేట్ అయ్యిందంటే జీవితం రాంగ్ డైరెక్షన్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ చూడండి. ఇది ముఖ్యంగా ఏమవుతుందంటే ఫెయిల్యూర్స్, కష్టాలు వస్తాయి కదా, లాసెస్ వస్తాయి కదా, లైఫ్ కదా వస్తాయి కదా. వచ్చినప్పుడు ఏం చేస్తుంది అంటే ఆ బ్రెయిన్లో స్టోర్ అయిన నెగటివ్ని యాక్టివేట్ చేస్తుంది, పట్టుకుంటుంది, ఈ దారిలోకి తీసుకెళ్తుంది. మరి ఇప్పుడు ఆ డిఫికల్టీని తట్టుకోలేకపోతున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? మరి ఈరోజు సినిమాలు చూస్తున్నాడు, సీరియల్స్ చూస్తున్నాడు, పేపర్లు చదువుతున్నాడు. ఏమని? లాస్ వస్తే సూసైడ్ చేసుకున్నారని, పరీక్షలో ఫెయిల్ అయితే సూసైడ్ చేసుకున్నారని, టీవీలో ఒక సూసైడ్ మీద 10 సార్లు ప్రోగ్రామ్స్ పెడుతున్నారు. అవును, ఇది సార్ వాళ్ళు సూసైడ్ చేసుకునేటప్పుడు ఒక నోట్లు కూడా రాస్తా ఉంటారు. నేను ఇందుకు చేసుకుంటున్నాను సూసైడ్ అనేది. అదేమవుతుందంటే 10 మందికి మెసేజ్ లాగా వెళ్తుంది. ఓహో, ఈ ప్రాబ్లం వస్తే చేసుకోవాలేమో అన్న ఈ థింక్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతున్నారు. అసలు దీన్ని ఎలా చూడాలి? ఓకే, దీనికంటే ఒక బిట్ చెప్పిన దీనికి వస్తారండి. ఇప్పుడు జనాలు తెలుసుకోవాల్సింది ఏంటంటే మన బ్రెయిన్ సూసైడ్ చేపిస్తుంది ఈ లోపల ఉన్న నాలెడ్జ్ అని ప్రకారమే. ఇప్పుడు చాలామంది తెలియకుండా హారర్ మూవీస్, రకరకాల మూవీస్ చూస్తే ఆ మూవీస్లో ఎక్కడైనా సూసైడ్ చేసుకోవడం చూపించాడంటే అది బ్రెయిన్ రికార్డ్ చేసి పెట్టుకుంటుంది. మీరు పేపర్లో చదివారు, లేకపోతే యూట్యూబ్లో చూశారు, ఇవన్నీ కూడా ఇక్కడ రికార్డ్ చేస్తుందండి. ఆ పరిస్థితి వచ్చినప్పుడు బ్రెయిన్ ఆటోమేటిక్గా యాక్టివేట్ చేసేస్తుంది, మీకు తెలియదండి. అందుకనే సూసైడ్ తెలియకుండా జరిగిపోయింది అనమాట. ఓకే, ఇది అందరూ తెలుసుకోవాలండి. నేను చాలా రీసెర్చ్ చేసి చెప్తున్నా ఇది. తర్వాత మీరు సూసైడ్ నోట్స్ అన్నారు. చాలామంది నేను లవ్ ఫెయిల్ అయింది, ఈ అమ్మాయి నన్ను మోసం చేసింది అందుకని చచ్చిపోతున్నాడు. అది ఒక అమ్మాయిని చేస్తుంది, లవ్ ఫెయిల్ అయింది, అతను నన్ను మోసం చేశాడు, చచ్చిపోతున్నాడు. లేదా పరీక్షలో ఫెయిల్ అయ్యానని, బిజినెస్లో ఇదని. ఇంకా ఇంకొక విచిత్రం ఏంటంటే ఈ మధ్య బిజినెస్ పీపుల్ ఏం చేస్తున్నారంటే ముందు బిజినెస్ లాస్ వస్తే ఆయన కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పుడు భార్య పిల్లలు కూడా చంపి ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. ఎవరో ఒకళ్ళు ఇది చూపిస్తున్నారు, దాన్ని ఫాలో అయిపోతున్నట్లే కనిపిస్తుంది. ఫాలో అవుతున్నారు. ఓకే, నేను ఈ సూసైడ్స్ రేట్ మీద చాలా పరిశోధన చేశానండి, చాలా సూసైడ్ రేట్స్ చదివానండి. కానీ ఒకే ఒక లేడీ కరెక్ట్ సూసైడ్ నోట్ రాస్తుంది. సూసైడ్ నోట్లో కూడా కరెక్ట్ ఉంటుందా? దాన్ని బట్టి మనకు చాలా నాలెడ్జ్ వచ్చిందండి. ఓకే, ఆ అమ్మాయి ఏమి రాసిందంటే 3 లైన్లు రాసిందండి. నో వన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ మై డెత్. అంటే నా చావుకి ఎవరూ కారణం కాదు. ఇప్పటివరకు అందరూ ఏమంటున్నారు? నా చావుకి ఇది కారణం, వాళ్ళు కారణం, వీళ్ళు కారణం, ఈ పరిస్థితి చెప్తారు. కానీ ఏమేముంది? నో వన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ మై డెత్. ఒకటి. రెండోది, ఐ ఆమ్ ద విక్టిమ్ ఆఫ్ మై ఓన్ బ్రెయిన్. తెలుసుకోగలిగింది. ఐ ఆమ్ ద విక్టిమ్ ఆఫ్ మై ఓన్ బ్రెయిన్. అంటే ఏం తెలుసుకుంది అమ్మాయి?
నా బ్రెయినే ఇది చేపిస్తుంది, ఐఎమ్ ద విక్టిమ్ ఆఫ్ మై ఓన్ బ్రెయిన్. చివరిలో ఏమంది, బట్ ఐ కుడ్ నాట్ ఓవర్ రూల్ మై బ్రెయిన్. దానిలోంచి నేను బయటికి రాలేదు, బ్రెయిన్ కంట్రోల్ చేయలేకపోయాను. తెలుసుకుంది కానీ కంట్రోల్ చేయలేకపోయింది. అవునవును. అది ఈఎంఐ కనుక మాలాంటి దగ్గరకు వస్తే నాకు అవసరం లేదండి. అదే అనబోతున్నా నేను. నేర్పుతాను. ఇంత నాలెడ్జ్ ఉన్నప్పుడు ఎవరో ఒకరిని కాంటాక్ట్ చేయొచ్చు కదా. కానీ ఈ బ్రెయిన్ కాంటాక్ట్ చేయనివ్వదండి. ఎందుకంటే ఇక లూప్లోకి వెళ్ళిపోయింది అనమాట. అబ్బో, అయితే ఇది పెద్ద దెయ్యము ఎనిమి. లూప్లోకి వెళ్ళిపోయింది అనమాట. అప్పుడు మీరు అన్కాన్షియస్, మీకు తెలియదు. ఈ బ్రెయిన్ ఏం చేస్తుందంటే, మరి ఇన్ని రకాల సూసైడ్ చూస్తున్నాం కదా, ఆ ప్యాటర్న్ యాక్టివేట్ చేసి ఈ చేతులకి ఏం సిగ్నల్స్ ఇవ్వాలో, ఈ కాళ్ళకి ఏం సిగ్నల్స్ ఇవ్వాలో అది చేస్తుందండి. అందుకని నేనేం చెప్తున్నానంటే, మీకు ఎంత చదువు ఉన్నా, ఎంత తెలివితేటలు ఉన్నా, ఎంత పొజిషన్స్లో ఉన్నా, ఈ బ్రెయిన్ని కంట్రోల్ చేయటం నేర్చుకోవాలి. నా 25 years లైఫ్ దీంట్లోనే పెట్టానండి, ఈ బ్రెయిన్ ఎలా కంట్రోల్ చేయాలి. గ్రేట్ సార్. మీరు ఎన్ని మందులు వాడినా సూసైడ్స్ నుంచి బయటపడలేరండి. అల్టిమేట్గా మీ బ్రెయిన్ మీరు కంట్రోల్ చేయటం రావాలి. దాని కంట్రోల్లోకి మీరు వెళ్లకుండా మీరు కంట్రోల్ చేయటం మనం దాన్ని కంట్రోల్ చేస్తే, ఇటువంటి సిచ్యుయేషన్స్ వస్తే దాన్ని సరైన దారిలో పెట్టి అప్పుడు ఎవ్వరూ సూసైడ్ చేసుకోరండి. సూసైడ్ చేసుకోవాల్సిన అవసరమే లేదండి. కానీ ఇంకోటి కూడా తెలుసుకోవాలి, ఇంకో ఫ్యాక్ట్ చెప్పండి. ఇష్టపడి బ్రెయిన్కి మరి సూసైడ్ చేపిస్తుంది కదా, సూసైడ్ చేపిస్తే అది కూడా చచ్చిపోయింది కదా, అవునా కదా? ఖచ్చితంగా. మరి ఆ సంగతి తెలియదు కదా. అంటే బ్రెయిన్కి అది ఏం చెప్తుందో కూడా దానికి తెలియదు. ఈ విషయం చాలా మంది తెలియదు. నేను కూడా పోతాను కదా, తెలియదు కదా. కాబట్టి ఈ విధంగా నేను బాగా డీప్గా స్టడీ చేసి ఎవ్వరూ సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పరీక్ష ఫెయిల్ అయితే మళ్ళీ కారణాలు తెలుసుకుని మళ్ళీ పరీక్ష పాస్ అవ్వచ్చు. అవును, ఒకవేళ అమ్మా నాన్న తిట్టిన అమ్మా నాన్న కదా, వాళ్ళకి జీవితాంతం పనిష్మెంట్ ఇచ్చినట్లే చనిపోతే వాళ్ళ బాధ ఎవరు తీరుస్తారు? అంతే కదా. తర్వాత మీరు లవ్ ఫెయిల్ అని అనుకున్నారు, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అది లవ్ కాదని సంగతి తెలియదు. ఫెయిల్ అయ్యింది, ఏమైంది, ఇంకొక అమ్మాయిని ప్రేమించవచ్చు, ఇంకొక అమ్మాయిని ప్రేమించవచ్చు. డైవర్స్ అయింది, ఓకే, కొన్ని మీరు ప్రాపర్ సెలక్షన్ లేకుండా డైవర్స్ అయింది. ఇప్పుడు కారణాలు తెలుసుకొని మళ్ళీ మ్యారేజ్ చేసుకోండి, ఎవరు వద్దన్నారు మిమ్మల్ని? బిజినెస్లో లాస్ అయ్యాము, కారణాలు తెలుసుకోండి, ఒక కన్సల్టెంట్ దగ్గరికి తెలుసుకోండి, చక్కగా అవ్వండి. కాబట్టి నేనేం చెప్తానంటే, పరిస్థితులు ఎలా ఉన్నా, ఎన్ని కారణాలు ఉన్నా ఎవ్వరూ సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు కనుక మాలాంటి సీనియర్ సైకాలజిస్ట్కి వచ్చి ఈ బ్రెయిన్ని కంట్రోల్ చేయటం ఎవరైతే నేర్పుతారో వాళ్ళ దగ్గర కనుక వెళితే మీకు లైఫ్లో సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఎవరికి స్టూడెంట్స్ దగ్గర నుంచి పెద్దవారు ఎవ్వరు సూసైడ్ చేసిన అవసరం లేదు. కావాల్సిందల్లా వాళ్ళకి టైంలో ఇంటర్వెన్షన్ కావాలండి. ఎందుకంటే వీళ్ళు ఈ సిమ్టమ్స్ చెప్తారండి, ఒకసారి బయటపడతారు. అప్పుడు వెంటనే పేరెంట్స్ మాలాంటి వాళ్ళ దగ్గర తీసుకురావాలండి. మీకు ఒక కేసు చెప్తానండి. ఒక స్టూడెంట్ బీటెక్లో సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యాడు. లాస్ట్లో ఫెయిల్ అయితే అతను ఏమంటాడంటే ఫ్రెండ్స్ చెప్పేసాడు, ఎక్కడ లాభం లేదు, ఐ వాంట్ టు కమిట్ సూసైడ్ నౌ టుడే ఓన్లీ, ఫినిష్, ఐ వాంట్ టు ఫినిష్ మై. అనౌన్స్ చేసేసాడు. వాళ్ళ ఫాదర్ హైలీ ఎడ్యుకేటెడ్, ఎంతో కన్విన్స్ అయ్యే ప్రయత్నం చేశాడు, ఏం కుదరలే. సార్ నా గురించి తెలుసుకొని, సార్ ఇట్లా ఉంది సార్ పరిస్థితి, నేను అప్పుడు ఆఫీస్ కట్టేసి వెళ్ళబోతున్నా. ఓకే, నైట్ 8 o'clock 9 o'clock వచ్చాడు. సార్ తీసుకురా అంత పరిస్థితిగా చెప్పేసి తెల్లారుజామున 1 o'clock పట్టిందండి ఆయన కన్విన్స్ చేయడానికి. మాట్లాడి అతను ఏమంటాడంటే, సార్ నేను చక్కగా చదివి జెన్యున్గా ఏమి కాపీ కొట్టకుండా పరీక్ష రాశాను సార్, నేను ఫెయిల్ అయిపోయా. అదే నా పక్కనాడు వాడు చక్కగా పేపర్లు తెచ్చుకొని కాపీ కొట్టి వాడు పాస్ అయ్యాడు. మరి ఇది అన్యాయం కదా. ఈ అన్యాయమైన ప్రపంచంలో నేను ఎందుకు బ్రతకాలి? అయ్యో, ప్రపంచాన్ని అవాయిడ్ చేస్తున్నాడు. మరి అంతా ఇక్కడంతా మోసమే కదా ఉంది. ఇప్పుడు ఏమవుతుంది, జెన్యున్గా రాసినాడు కింద పడిపోతున్నాడు, వాడేమన్నా చక్కగా పైకి వెళ్తాడు. అతని బాధలో అర్థం ఉంది, కానీ సొల్యూషన్ ఎత్తుక్కునే పద్ధతిలోనే. అతను ఏమంటాడంటే, ప్రపంచం మరి ఈ విధంగా రాంగ్గా ఉంది కదా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు లంచాలు తీసుకున్నాడు, వాడు డబ్బులు బాగా సంపాదిస్తుంటాడు కదా, కరెక్ట్, రకరకాల మోసాలు చేసి డబ్బులు సంపాదిస్తున్నాడు. ఇప్పుడు వీళ్ళకి థాట్ ఏమొచ్చుదంటే, నేను ఎందుకు ఈ ప్రపంచంలో బ్రతకాలి? ఇప్పుడు కొంతమంది లేడీస్ కూడా ఎలా ఉన్నారు, కొద్దిగా 4-5 విడాకులు చూడడం, డైవర్స్ చూడగానే ఇక నేను పెళ్లి చేసుకుని అంటున్నారు, అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ. ఇదంతా రాంగ్ ఆలోచన అండి. అతను అప్పుడు కన్విన్స్ చేసి చెప్పి చివరికి ఏం చెప్పామంటే, నువ్వు జెన్యున్గా ఉన్నావు కాబట్టి యు ఆర్ ఏ గుడ్ సిటిజన్, నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. ఎందుకంటే నువ్వు ఎప్పుడైనా మంచి పద్ధతిలోనే వెళ్తావు. ఇప్పుడు ఫెయిల్ అయితే నో ప్రాబ్లం, నీకు ఎలా పాస్ అవ్వాలో నేను నేర్పుతాను, నీ గ్యారంటీ నేను ఇస్తాను, నువ్వు పాస్ అవుతావు. ఇప్పుడు అతను అన్నాడు, అతను మోసం చేశాడు కదా కదా, అతనికి ఎప్పుడు మైండ్లో ఉంటుంది, నేను మోసం చేసి పాస్ అయ్యాను, రేపు జాబ్లోకి వెళ్తాడు, సబ్జెక్ట్ లేదు, ఫెయిల్ అవుతాడా, ఫెయిల్ అవ్వడం ఖచ్చితంగా.
అర్థమైందా? ఇంకా దాని ద్వారా వచ్చేది ఏదైనా ఫెయిల్ అవుతూనే వస్తుంది. మేము ఎంతవరకు కౌన్సిలింగ్ ఇస్తామంటే ఇటువంటి వాళ్ళకి, నేను సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు అన్న మాట 10 సార్లు అనిపించేంతవరకు ఇస్తామండి. అది 2 గంటలు పట్టచ్చు, 4 గంటలు పట్టచ్చు, 6 గంటలు పట్టచ్చు. గ్రేట్ సార్. ఈ మధ్య ఒక అమ్మాయికి 6 గంటలు పట్టిందండి సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు చెప్పడానికి. ఏంటంట ప్రాబ్లం అంటే ఇదే ప్రాబ్లమ్స్ అండి. స్టడీ సరిగా చదవలేకపోవటము, ఓకే, చేసిన వర్క్లు కంప్లీట్ చేయలేకపోవటం. వీళ్ళేదో లైఫ్ బాగా ఊహించుకుంటారు కదా, నేను మంచి జాబ్ చేయాలి, బాగా సంపాదించాలి చెప్పుకుంటారు. ఇక్కడ స్టడీసే కంప్లీట్ కాబట్టి అది జరగదు కదా, బ్రెయినే రివర్స్ కొట్టుద్ది అనమాట. సో కాబట్టి నేనేం చెప్తున్నానంటే, మీ ఇంట్లో ఎవరైనా సరే, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే ఈ సూసైడ్ సిమ్టమ్స్ కనుక చూపిస్తే వెంటనే మా లాంటి వాళ్ళ దగ్గర తీసుకురావాలి. ఆలస్యం చేశారు అంటే ఇది అన్ప్రెడిక్టబుల్ బిహేవియర్ అంటామండి. ఎప్పుడు చేసుకుంటాడో ఎవరికి తెలియదు, మాకు కూడా తెలియదు. అదే కాబట్టి తీసుకొస్తే మెల్లమెల్లగా మేము ఆ థింకింగ్ని మార్చి వాళ్ళు లైఫ్లో సూసైడ్ చేసుకోకుండా చేస్తాము. వాళ్ళకి మంచి భవిష్యత్తు కూడా ఇస్తాం. మన చేతిలో లేనప్పుడు ఎలాగో ఏమీ చేయలేము. వాళ్ళు కొద్దిగా బయటపడినప్పుడైనా మనం జాగ్రత్త పడితే, సైకాలజిస్టులకి చూపించుకుంటే మనం జాగ్రత్త పడవచ్చు. ఎస్, రైట్ డాక్టర్. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.